నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి టీడీపీకి సంబంధించి కూటమికి సంబంధించి 3 పార్టీల్లో పంపకం జరిగిపోయింది. జనసేనకు ఒక స్థానము, బీజేపీకి ఒక స్థానము, టీడీపీకి 3 స్థానాలు తీసుకున్నారు. అయితే ముగ్గురికి సంబంధించి జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థిగా నాగబాబు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేస్తూ వచ్చారు. బీజేపీకి సంబంధించి మాజీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సోము వీర్రాజుకి బీజేపీ ఈ సీటుని కేటాయించింది. ఆయన కూడా బీజేపీ తరఫున నామినేషన్ వేయబోతున్నారు. ఇక మరోవైపు టీడీపీకి సంబంధించి ముగ్గురు అభ్యర్థులను కూడా టీడీపీ పార్టీ ప్రకటిస్తూ వచ్చింది. ముగ్గురు అభ్యర్థులు ఒకళ్ళు ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వ్యక్తికి మళ్ళీ తిరిగి అవకాశం ఇస్తూ వచ్చారు. ఇక మరొక ఇద్దరు మాత్రము కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తారు. టీడీపీకి సంబంధించినటువంటి ముగ్గురు అభ్యర్థులను ఒక్కసారి చూసుకుంటే బీటీ నాయుడు, బీదా రవిచంద్ర, అలాగే కావలి గ్రీష్మకి సంబంధించి ముగ్గురిని ఖరారు చేస్తూ నిన్న పార్టీ అధిష్టానము ప్రకటించింది. వాళ్ళు ఈరోజు నామినేషన్ కూడా దాఖలు చేయబోతున్నారు. అయితే ఇక్కడ టీడీపీకి సంబంధించి ఆశావహులు చాలా ఎక్కువగా వస్తూ వచ్చారు. టీడీపీకి సంబంధించి ఉన్నటువంటి ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ స్థానాల్లో ఉన్నటువంటి ఆశావహులు చాలా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరికి వస్తుంది అనేటువంటి ఒక పెద్ద చర్చ జరిగింది. ప్రధానంగా వర్మకు సంబంధించి, పిఠాపురానికి సంబంధించి వర్మ ఏదైతే తన సీటుని త్యాగం చేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఆయన సీటుని త్యాగం చేస్తూ వచ్చారు. ఆయన అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గెలుపులో చాలా కీలక పాత్ర పోషిస్తూ వచ్చినటువంటి వ్యక్తి. ఆయన చాలాసార్లు కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆయన పేరు ప్రతిసారి ప్రభుత్వానికి సంబంధించి నామినేటెడ్ పోస్టులు ప్రకటించే లిస్ట్ వచ్చినా, అలాగే టీటీడీకి సంబంధించిన లిస్ట్ వచ్చినా, లేదంటే వేరే అంశాలకు సంబంధించి లిస్ట్ వచ్చినా, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించిన లిస్ట్ వచ్చినా, ఏ లిస్టు చూసినా కూడా వర్మ పేరు ప్రధానంగా వినిపిస్తూ వస్తుంది. వర్మ ఈ సీట్ ఇస్తారు, లేదంటే వర్మకి నామినేటెడ్ పోస్ట్ ఇస్తారు, లేదంటే వర్మకి టీటీడీలో బోర్డు మెంబర్కి అవకాశం ఇస్తారు. ఇలా చాలా పెద్ద ఎత్తున ఆయన పేర్లు వినిపించినటువంటి నేపథ్యంలో ఎక్కడా కూడా దానికి సంబంధించి ముందడుగు అయితే పడే ప్రక్రియ అయితే మనకు కనిపించలేదు. ఎక్కడా కూడా ఇప్పుడు ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఆయనకు ఒక అవకాశం ఇస్తారని చెప్పేసి ఎక్కడా కూడా దానికి సంబంధించి ముందడుగు పడలేదు. వర్మకి మళ్ళీ నిరాశే దక్కినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక మరోవైపు టీడీపీకి సంబంధించి ఆశావహుల్లో ఉన్నటువంటి ఇద్దరు ప్రధాన నాయకులు, ఇద్దరు కీలక నాయకులు, ముఖ్యంగా కృష్ణా జిల్లాకి చెందినటువంటి నాయకులు ఇద్దరున్నారు. వాళ్ళల్లో ఒకరు దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి. అలాగే మరొక కీలక నేత, కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి నేత వంగవీటి కుమారుడు ఎవరైతే ఉన్నారో వంగవీటి రాధా కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు ఎమ్మెల్సీకి సంబంధించి. ఆయన కూడా గతంలో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాల్సి వచ్చినప్పటికి కూడా ఆయన సీటుని త్యాగం చేసి ఆయన పక్కన పెట్టినా కూడా ఏదైతే టీడీపీ అభ్యర్థికి సపోర్ట్ చేసి అక్కడ విజయం సాధించేందుకు కూడా ఆయన మద్దతు ఇస్తూ వచ్చారు. అయితే ఇలాంటి నేపథ్యంలో వీళ్ళిద్దరికి సంబంధించినటువంటి వాదన చాలా పెద్ద ఎత్తున జరుగుతూ వచ్చింది. గతంలోనే రాజ్యసభకు సంబంధించి ఎవరైతే వైసీపీ నుంచి ఎవరైతే రాజీనామా చేసి టీడీపీలో జాయిన్ అయినటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రాజ్యసభ స్థానాల్లో కూడా వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి, ముఖ్యంగా దేవినేని ఉమకి పెద్దల సభకు పంపిస్తారని చెప్పేసి కూడా పెద్ద చర్చ జరిగింది. కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించి అడుగులైతే పర్లేదు. మరోవైపు వంగవీటి రాధాకి సంబంధించి గతంలో జనసేన పార్టీకి సంబంధించి ఆయన చాలా క్రియాశీలకంగా వస్తూ ఉన్నారు. జనసేన పార్టీకి సపోర్ట్గా ఉన్నారు. ఎన్నికల సమయంలో కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఎంతో ఒక ఓట్ బ్యాంక్ని ఇటు టీడీపీకి టర్న్ చేయడంలోనో, లేదంటే జనసేనకి టర్న్ చేయడంలో ఆయనంతో కీలక పాత్ర ఆయన పోషిస్తూ వచ్చారు. సో ఆయనకి సంబంధించి కూడా ఖచ్చితంగా ఈసారి ఆయనకి ఎమ్మెల్సీ సీట్ ఇస్తారని చెప్పేసి కూడా చాలా ఎక్కువగా భావిస్తూ వచ్చారు. కానీ ఎక్కడా కూడా వంగవీటి రాధాకి సంబంధించిన ప్రస్తావన కూడా జరగలేదు. సో ఒకవైపు దేవినేని ఉమ, ఒకవైపు వంగవీటి రాధ, వీళ్ళిద్దరికి సంబంధించి కృష్ణా జిల్లాలో చాలా ఫైర్ బ్రాండ్ నేతలుగా ఉంటూ చాలా పాపులర్ నేతలుగా ఉన్నటువంటి ఈ ఇద్దరు వ్యక్తులకు సంబంధించి టీడీపీ పట్టించుకోకపోవడంతో ఇప్పుడు టీడీపీలో ఏం జరుగుతుందనేటువంటి ఒక అంతర్మదనం అయితే మనకు కనిపిస్తుంది. ఉమకి సంబంధించి చూసుకుంటే ఉమ ఒక సీనియర్ నేతగా ఉన్నటువంటి వ్యక్తి, టీడీపీ పార్టీకి చాలా లాయల్గా ఉన్నటువంటి వ్యక్తి. దేవినేని కుటుంబము టీడీపీ పార్టీకి చాలా ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్టీఆర్ హయాం నుంచి టీడీపీ పార్టీని అంటిపెట్టుకుంటూ వస్తుంది. దేవినేని అవినాష్ వైసీపీలో ఉన్నప్పటికీ కూడా దేవినేని ఉమ మాత్రం టీడీపీ కోసం పనిచేస్తూ వచ్చారు. అయితే ఇటీవల ఎన్నికల్లో అక్కడ ఆయనకి సంబంధించిన నియోజకవర్గంలో వైసీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తికి సీట్ ఇస్తూ వచ్చారు. ఆయన తదుపరి విజయం సాధించారు, అది వేరే విషయం అనుకుంటే. ఆయన ఉమ్మకి సంబంధించిన ప్రస్తావన మాత్రం అక్కడ జరగలేదు. ఉమ్మకి సంబంధించి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదో ఒక ప్రధాన పోస్ట్ ఇస్తామని చెప్పేసి చెప్తూ వచ్చినప్పటికీ కూడా ఎక్కడా కూడా అలాంటి ఆనవాళ్ళు అయితే మనకు కనిపించట్లేదు. అయితే ఇప్పుడు ఉమ పరిస్థితి ఎలా ఉండబోతుంది అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారుతుంది. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 10 నెలల్లోనే ప్రభుత్వానికి సంబంధించిన చాలా అంశాలకు సంబంధించి అందరూ మాట్లాడుతూ వస్తున్నారు. ఆశావహులు చాలామంది ఎవరైతే ఏదో ఒక పదవి వస్తుంది, నామినేటెడ్ పదవో, ఎమ్మెల్సీ పదవో, రాజ్యసభ పదవో ఏదో ఒకటి వస్తుందని చెప్పేసి చాలామంది ఇంట్రెస్ట్గా, ఆశగా ఎదురు చూస్తున్నారు. సో అలాంటి వాళ్ళకి ఎక్కడా కూడా
బయటకు వచ్చి మాట్లాడితే ఏదో ఒకటి వస్తుందని చెప్పేసి ఇంట్రెస్ట్ చూపిన వాళ్ళు ఉన్నారు. కానీ ఉమ ఎక్కడా కూడా రాజకీయాలకు సంబంధించి అంటే పార్టీ గెలిచిన తర్వాత ఎన్నికల సమయంలో మాత్రం ఆయన ప్రచారం చేస్తూ వచ్చారు. ఆ తర్వాత ఎక్కడా కూడా రాజకీయాలకు సంబంధించిన అంశాల మీద కావచ్చు, రాజకీయాలకు సంబంధించిన ఇష్యూస్ మీద ఎక్కడా కూడా ఆయన మాట్లాడలేదు. ఆయన ప్రస్తుతము సైలెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. సో ఒక బలమైన వాయిస్గా ఉండి గతంలో టీడీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో ఆయన మీద కేసులు పెడుతూనో లేదంటే ఆయన ఇబ్బంది పెడుతూనో వచ్చినటువంటి వైసీపీ సర్కార్ని ఎదుర్కొని నిలబడినటువంటి దేవినేని ఉమ పరిస్థితి ఇలా ఉందంటే ఇక మిగతా వాళ్ళ సంగతి ఏంటి అనేటువంటి ఒక ప్రశ్న కూడా ఇప్పుడు రాజకీయాల్లో తలెత్తు ఉంది. మరోవైపు వంగవీటి రాధకు సంబంధించి చూసుకుంటే వంగవీటి రాధ కూడా ఆయన వైసీపీలో గతంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన అధికారంలో ఉన్నప్పుడు వైసీపీలో ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ విభేదించారు, మళ్ళీ టీడీపీలోకి వచ్చారు. ఆ తర్వాత టీడీపీలో కొంతపాటు సైలెంట్గా ఉన్నారు. మళ్ళీ జనసేనకి సంబంధించి పవన్ కళ్యాణ్తో సపోర్ట్గా నాదెండ్ల మనోహర్కి వీళ్ళందరికీ సంబంధించి రాజకీయంగా ఉన్నటువంటి అన్ని చోట్ల కూడా ఆయన క్యాంపెయిన్ చేస్తూ వచ్చారు గత ఎన్నికలకు సంబంధించి. సో అలాంటి సమయంలో కూడా జనసేన పార్టీ నుంచి ఏదో ఒక కీలక పాత్ర లేదంటే ఏదో ఒక కీలక పదవి రాధాకి అందుతుందని చెప్పేసి కూడా అందరూ ఆశిస్తూ వచ్చారు. కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించి అడుగులైతే ముందుకు పడలేదు. సో ఈ అంశాలన్నీ చూసినప్పుడు వీళ్ళిద్దరికి సంబంధించి వీళ్ళిద్దరు రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి రాజకీయ భవితవ్యానికి సంబంధించి ఏం జరగబోతుంది అనేటువంటి ఒక పెద్ద ప్రశ్న అయితే తలెత్తుంది. ముఖ్యంగా ఉమకి సంబంధించి ఎందుకంటే ఆయన చాలా సీనియర్గా ఉన్నటువంటి నేత, మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి. ఆయనకు కూడా ఖచ్చితంగా ఒక ప్రియారిటీ ఇవ్వాల్సిన బాధ్యత టీడీపీకి ఉంటుంది. అలాగే రాధకి సంబంధించి చూసుకున్నా కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కీలక నేత. టీడీపీలో ఓట్ బ్యాంకు ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా, జనసేనకు సంబంధించిన ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా కూడా ఆయనకి సంబంధించి ఎంతో ఒక ఇంపాక్ట్ ఉంటుంది. సో ఆయనకి సంబంధించి కూడా ఎమ్మెల్సీ సీట్ ఇస్తారని చెప్పేసి కూడా అందరూ ఆశిస్తూ వచ్చారు. ఆయనకి సంబంధించి కూడా ఎమ్మెల్సీ సీటు ఇవ్వలేదు. సో ఈ అంశాలన్నీ చూసుకున్నప్పుడు వీళ్ళిద్దరికి సంబంధించి రాబోయే రోజుల్లో టీడీపీ పార్టీ కావచ్చు లేదంటే కూటమి సర్కార్ కావచ్చు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. దాంతోపాటు వీళ్ళిద్దరికి ఎటువంటి పదవులు ఇవ్వకపోయినా రాజకీయంగా ఇన్యాక్ట్ అయినా కూడా దానికి సంబంధించి పార్టీల మీద ఆ ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు కూడా చాలా సీనియర్ లీడర్లు, కృష్ణా జిల్లాకు సంబంధించి చాలా పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తులు. ఇద్దరు కూడా రాజకీయంగా ఎంతో కొంత ఇంపాక్ట్ చూపించే వ్యక్తులు. సో వీళ్ళు సైలెన్స్ అయితే మాత్రము దాని నుంచి పార్టీకి కొంత ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటుంది. కాబట్టి రాబోయే రోజుల్లో వీళ్ళిద్దరికి సంబంధించి ప్రధానంగా వీళ్ళిద్దరికి సంబంధించిన అంశాల మీద కూటమి ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, అటు జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది అనేది మాత్రం చూడాల్సి ఉంది.